విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న సీఎం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు రాజారాం యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు. బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలోని కొయ్యగుట్ట బాలికల రెసిడెన్షియల్ హాస్టల్ను పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను హాస్టల్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. దాంతో హాస్టల్ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలపై ప్రభుత్వం కక్షగట్టిందని, గురుకులాలను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాజారాం యాదవ్ మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి బాన్స్వాడ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మేము ప్రశ్నిస్తా ఉన్నాము. గురుకుల పాఠంలో భాగంగా కేటీఆర్ గారు ఆదేశం మేరకు మేము ఆర్ఎస్ ప్రభుత్వం నాయకత్వంలో మేము గురుకులాలన్నీ కూడా సందర్శిస్తా ఉన్నాము. కానీ ప్రభుత్వము ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. 48 మంది విద్యార్థుల్ని ఇలా పొట్టన పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మేము శాంతియుతంగా మా పిల్లల పరిస్థితి ఎట్లున్నది అని చెప్పి మేము చూడడానికి వెళ్తా ఉంటే కూడా అనుమతి ఇవ్వకుండా ఇలా అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గం అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తా ఉన్నాము. మా ఎస్సీ ఎస్టీ బీసీ పేద పిల్లలు ఈ రకంగా మేము మా పిల్లలు వదిలిపోతుంటే కూడా అంటే ఎంత భయపడుతున్నాము, ఎంత దుర్మార్గంగా ఇలా గురుకుల వ్యవస్థ ఉందని చెప్పేసి ఇలా ఖచ్చితంగా మా పిల్లల ఉసురు రేవంత్ రెడ్డి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.